నమస్తే అండి బోసుకుమరి. హరిహర వీరమల్లుకి సంబంధించినటువంటి రికార్డులు విపరీతంగా వస్తున్నాయనేటువంటి కోణంలో ప్రచారం అయితే బాగా జరుగుతోంది. దీంట్లో ఇప్పటికే 200 కోట్ల పైన దాటిపోయింది వసూళ్ల విషయంలో అనేటువంటి విధంగా విపరీతంగా చర్చ జరుగుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే తీసుకున్నటువంటి 2 నిర్ణయాలు. ఒకటి, సినిమాలో గ్రాఫిక్స్ బాగా లేవనేటువంటి విధంగా ఒక 20 మినిట్స్ కట్ చేసేశారు. అంటే అనవసరంగా ఉన్నటువంటి సీన్స్ ని తీసేశారు. గ్రాఫిక్స్ పర్ఫెక్ట్ లేనటువంటి వాటి తీసేసి దాని 2 గంటల 20 నిమిషాలు నిడివితోటి 20 నిమిషాల నిడివితోటి మరి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు థియేటర్లో అదే ఆడుతుంది అనేటువంటి విధంగా అదొకటి. రెండోది ఏంటంటే టికెట్ రేట్లు తగ్గటం. మామూలుగా అయితే ఫస్ట్ 2-3 రోజులు అయితే మాత్రం చారిత్రాత్మక సినిమా కాబట్టి డబ్బులు పెంచుకోవటం కోసం, ఆ డబ్బులు రాబట్టుకోవడం కోసం ఏ సినిమా పర్మిషన్ ప్రభుత్వాల నుంచి తీసుకుంటుంది, ఆడించుకుంటుంది. అలాగే ఇది తీసుకుంది. ఇప్పుడు నార్మల్ స్థితికి, అంటే సినిమాలు నార్మల్ గా ఏ రేట్లు అయితే ఉంటాయి ఆ రేట్లకైతే మళ్ళీ అమ్ముతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఇక సినిమా ఇక్కడి నుంచి ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి అనేటువంటి విషయం తెలియదు. బట్ అది సినిమా ఉందా పోయిందా ఏంటి అనేటువంటి విషయానికి సంబంధించి అయితే మాత్రం అంటే ఎవరు వర్షం తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నా అభిప్రాయం నేను ఎప్పుడూ చెప్పాను, సినిమా అంటే చాలా బాగుంది, సినిమా అయితే చాలా బాగుంది, లోపల లేవని అనట్లేదు. నిజంగా అయితే మాత్రం మంచి కథ, పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ కానీ ఏది ఇంత ఒత్తిడిలో కూడా ఇచ్చేటువంటి పర్ఫార్మెన్స్ కి యాక్సెప్ట్ చెప్పాలి సువాసంగా అయితే. సినిమా చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే దృష్టి లోపంతో అంటే ఒక రకంగా అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు కదా. ట్రైలర్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు కదా. నిజంగా అలా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయినా బాగుండేది. అట్లా ఏమవుతుందంటే ఈ ట్రైలర్ తోటి విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ రావటం, సినిమా థియేటర్లకు వెళ్ళంగానే చిన్న చిన్న లోపాలు కనపడుతున్నాయి. అది క్లియర్ గా అందరూ ఒప్పుకుంటున్నటువంటి విషయమే. దానికి తోటి విపరీతమైన ట్రోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సినిమా మాత్రం సూపర్, సినిమా చాలా బాగుంది. కథ గాని ఎక్కడ ఏది పడాలో అక్కడ పడింది. కానీ కొన్ని అంటే ఈ టైం ల్యాబ్స్ రాజకీయాల వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఇంకొన్ని రోజులు డేట్లు ఇచ్చున్నా, డైరెక్టర్ ఇంకొంత శ్రద్ధ పెట్టున్నా, ఆ తప్పులు కానీ జరగకుండా ఉన్నట్లయితే, లేట్ ఎలాగో అయింది, ఇంకొంతగాని చేయగలిగినట్టయితే బాగుండేది అనేటువంటి టాక్ అయితే వచ్చింది. కానీ సినిమా అయితే మాత్రం మంచి రేటింగ్లు వచ్చే సినిమా అయితే చాలా బాగున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. అంటే ఇంత లోపం ఉన్నా కూడా ఖచ్చితంగా రేటింగ్ ఇచ్చేటువంటి ప్రతి వెబ్సైట్ కూడా, అంటే నెగిటివ్ తప్ప, అంటే జెన్యున్ గా న్యూట్రల్ గా పనిచేసేటువంటి ఎవరైనా సరే హిట్ అనేటువంటి విధంగానే రేటింగ్ ఇచ్చారు. కానీ వీళ్ళు మాత్రం భయంకర ప్రచారం చేస్తారు. వసూళ్లు మాత్రం విపరీతంగా వస్తున్నాయనేటువంటి విధంగా, రికార్డులు బద్దలు కొడుతున్నటువంటి విధంగా వార్తలు వస్తున్నాయి. బట్ టోటల్ గా ఇంకొన్ని రోజులకైనా ఈ విషయం బయటకు వస్తుందని చూడండి.